నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ ఎంతమంది ఎన్నో వీడియోలు చేసి అసలు తల్లికి వందనం అందరికీ డబ్బులు వేస్తారా లేదా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి డబ్బులు వేస్తాము తల్లికి వందనం అని మాట ఇచ్చారండి. ఇచ్చిన విధంగానే 2 లిస్టులు పెట్టి లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే వేశారండి. అట్లాగే ఫస్ట్ లిస్టులో కూడా మేము పెట్టుకుంటే మాకు డబ్బులు పడలేదండి. ఎన్పిసిఐ లింక్ చేసి ఉన్నా కూడా ఈకేవైసీ అప్డేట్ అవ్వలేదని డబ్బులు పడలేదండి. రెండోసారి మళ్ళీ పెట్టుకున్నాము, డబ్బులు పడలేదు. పక్కన పెట్టి పడిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మీకు ఎందుకు పడలేదు, పడవంటారా, ఎందుకు పడలేదు, అవన్నీ చూసుకోవాలి కదా, అది ఇదని వాళ్ళు అడుగుతుంటే ఇంకా బాధ ఎక్కువైంది. మాకొక్కరికే డబ్బులు పడలేదా ఏంటని. సరే అని రెండోసారి లిస్టులో పెట్టుకుంటే ఎట్టకేలకు మాకైతే డబ్బులు పడ్డాయండి. ఇట్లాగే ఈ 2 లిస్టులు పెట్టుకున్నా కూడా డబ్బులు పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటని చూస్తే చిన్న చిన్న కారణాలండి. ఇలాంటిది ఎన్పిసిఐ లింక్ అయ్యండి, ఈకేవైసీ అప్డేట్ అవ్వలేక, ఎన్పిసిఐ లింక్ అవ్వకుండా, ఇలాంటి చిన్న కారణాలండి. ఇవన్నీ కూడా చూసుకోండి. మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి ఏంటని కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయించుకోండి. ఒకసారి అర్హత ఉండి కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ పొందలేకపోతున్నారండి. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ కూడా. ఇంకా ఆడబిడ్డ అనేది, నిరుద్యోగ భృతి, ఇలాంటివి ముందు ముందు వస్తాయని చెప్తున్నారు. ఇలాంటివి కూడా ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళకైతే రావాలండి. ఎటకేలకు మాకైతే డబ్బులు పడ్డాయండి తల్లికి వందనం. తల్లికి వందనం డబ్బులు పడ్డ వాళ్ళందరూ ఒక్కసారి లైక్ వేసుకోవచ్చు కదా, పోయేదేముంది.